నిత్యం జనారణ్యంలో జరుగుతున్న పాపాల్ని చూస్తూ కళ్ళకు గంతలు కట్టుకుని మౌనంగా ఉండే వాళ్ళకంటే అందులే మేలు అన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రం కళ్ళు. చూపులేని ఐదుగురు నేపథ్యంతో గొల్లపూడి మారుతీరావు అల్లిన ఈ కథకు ఎంవి రఘు తెరరూపమిచ్చారు. 1988లో విడుదలైన ఈ చిత్రం 4 నంది అవార్డులు సహా ఎన్నో ప్రశంసలు దక్కించుకుంది. 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ పడిలోకి అడుగిడిన కళ్ళు విశేషాల్ని చూసొద్దామా? నీ చుట్టూ ఉన్న రంగుల్ని చూడు. నీ చుట్టూ ఉన్న ఆనందపు పొంగుల్ని చూడు. ప్రకృతి కాంత అమర్చుకున్న హంగుల్ని చూడు. అంబా అని పిలిచే ఆవుదూడ నుంచి అంబరాల్ని చుంబించే ఆకాశ హర్మ్యాల దాకా పరుచుకుని ఉన్న అందాల్ని చూడు. అదేం చిత్రమో, భగవంతుడు కొందరికి అన్నీ ఇస్తాడు, కానీ జ్ఞానాన్ని ఇవ్వడం మర్చిపోతాడు. కొందరికి అవయవలోపం పెడతాడు, జ్ఞానాన్ని మాత్రం పుష్కలంగా ఇస్తాడు. ఇద్దరిలో ఎవరు మేలు అన్న ప్రశ్నకు గొల్లపూడి మారుతీరావు కలం నుంచి ఉరకలెత్తిన సమాధానమే కళ్ళు. అప్పట్లో నాటికగా విశేష ప్రజాదరణ పొందిన ఈ కథ సినీ జనాల దృష్టిని ఆకర్షించింది. ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అంత తేలికైన విషయమేం కాదు. కళ్ళు స్క్రిప్ట్ హక్కుల్ని గొల్లపూడి వద్ద నుంచి సురేష్ ప్రొడక్షన్స్ దక్కించుకుంది. అయితే ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. కొంతకాలం తర్వాత ఈ విషయం ఛాయాగ్రాహకుడు ఎంవి రఘు దృష్టికి వచ్చింది. ఎలాగైనా ఈ సినిమా తీయాలనే తలంపుతో, అంతకు మించిన ధైర్యంతో ఎన్నో కష్టనష్టాల కోర్చి కళ్ళుకు తెరరూపం కల్పించారు. శివాజీరాజా, రాజేశ్వరి, కృష్ణారావు, కొండవలస, రఘునాథరెడ్డి లాంటి అప్పటికి పెద్దగా పరిచయం లేని తారలతో ఈ సినిమాకు శ్రీకారం చుట్టారు. సంగీతాన్ని అందించే బాధ్యతను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తీసుకోగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించడమే కాదు, ఓ మేలుకొలుపు గీతాన్ని కూడా పాడారు. కొక్కురుకో మంచాలింక రేగండు, కొక్కురుకో తెల్లారింది లేగండు, కొక్కురుకో మంచాలింక రేగండు, కొక్కురుకో పాములాంటి చీకటి పడగదించిపోయింది, భయన్నేరు నిదర ముసుగు తీయండి, సావులాటి రాత్రి సూరు దాటిపోయింది, భయన్నేరు సాపలు సుట్టేయండి, ముడుసుకున్న రెక్కలిరిసి పిట్ట చెట్టు ఇడిసింది, ముడుసుకున్న రెక్కలిరిసి పిట్ట చెట్టు ఇడిసింది, మూసుకున్న రెప్పలిరిసి సూపులెగరనియండి. 5 అంధుల జీవిత నేపథ్యమే కళ్ళు. అందరూ కలిసి తమలో ఒకటికి చూపునివ్వాలని అనుకుంటారు. వాడి కళ్ళనే తమ కళ్ళను చేసుకుని ప్రపంచాన్ని చూడాలనుకుంటారు. అనుకున్నది సాధిస్తారు. కానీ సమాజంలోని చెడుకు ప్రభావితమైన ఆ కుర్రాడిలో అహం పెరిగిపోతుంది. తన వాళ్లనే బలిగొనేలా చేస్తుంది. ఆ యువకుడికి కనువిప్పు ఎలా కలిగిందన్నదే మిగిలిన కథ. చిల్లరిచ్చేయండి బాబు. ఏటి పెద్దయ్య, సూపుతో పాటు మతి కూడా పోనాదా? ఇది 20 రూపాయల నోటు కాదు, 10 రూపాయల నోటు. కావాలంటే తడివి చూడు. చూడక్కర్లేదులే, చెప్పావుగా. అది మాట. రంగడికి సూపు లేకపోయినా సూక్ష్మం తెలుసు.
ఏటో నీకు ఇక్కడ చంపేస్తున్నా ఆగే రంగా నీ కళ్ళు పోయాయా లేదే నీ సూపు సచ్చిందా 20 రూపాయల నోటును 10 రూపాయల నోటును దబాయిస్తున్నా ఏట్రా పేల్తున్నావు పెద్ద సూపు వచ్చినోళ్ళగా కావాలంటే చేత్తో తడివి చూసుకో స్వతహాగా ఛాయాగ్రాహకుడైన రఘు రూపొందించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. సమాజంలో నిత్యం జరుగుతున్న సంఘటనల్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రంలోని సన్నివేశాలకు రూపకల్పన చేశారు. 45 నిమిషాల నాటికను 2.5 గంటల సినిమాగా తీయడం ఎలా అన్న ఆలోచనలోంచి ఎన్నో సన్నివేశాలు వచ్చి చేరాయి. అలా కలిసిందే అంధుడినంటూ అందర్నీ మోసం చేసే చిదంబరం పాత్ర. ఈ సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారి అప్పట్నుంచి కళ్ళు చిదంబరం అయ్యారు. 5 పైసలు బిల్లేసి మొత్తం చిల్లరట్టుకెళ్ళిపోతావురా? రే, నాలాంటి గుడ్డోని మోసం చేస్తే సుఖరోగాలు వచ్చి పోతాం. కళ్ళున్న మహారాజులారా, చారలు చొక్క బాబు, తెల్ల చొక్క బాబు, సంకలో బ్యాగ్ బాబు, చూడండి బాబు. నాకు కళ్ళు లేవు బాబు, కళ్ళున్న మీరే చూడండి బాబు. 5 పైసలు బిల్లేసి మొత్తం డబ్బులన్నీ దొబ్బేశాడు బాబు. మోసం ఇదిగోనయ్యా నీ డబ్బులు. అది సరే గాని నీకు చూపు లేదు కదా, వాడు నీకు 5 పైసలే వేసి మిగతా చిల్లర నీ దగ్గర నుంచి పట్టుకుపోతున్నాడని ఎలా కనిపెట్టావు? మనోనేత్రంతో చూశాను బాబు, సరిగ్గా సరిపోయింది. ఈశ్వరుడికి 3వ నేత్రం లాగా మా బోటి వాళ్ళకి 3వ కన్ను ఉంటుంది బాబు. అవసరమైనప్పుడు దాంతోనే చూస్తాం బాబు. దండాలు బాబు. కళ్ళు లేని కవోదిని రామా. ఈ చిత్రంలో శివాజీ రాజా చిరంజీవి అభిమాని. ఓ మహిళను కాపాడే సన్నివేశంలో చిరంజీవిలా నటించే సన్నివేశం కోసం స్వయానా చిరునే డబ్బింగ్ చెప్పడం విశేషం. చిరు చిరు అని కలవరిస్తున్నావు, ఎవడే నీ చిరు? చిరు అంటే చిరంజీవి చక్రవర్తి, మగ మహారాజు, ధైర్యవంతుడు, మగ ధీరుడు అయిన ఈ చిరంజీవి పేరు వినలేదా ఘూట్లే? నువ్వు దొంగవి, గూండావి అయితే నేను నీ పాలిటి ఖైదీనిరా. నువ్వు ఈ మహానగరంలో మాయగాడివి, యమకింకరుడివి అయితే నేను యముడికి మొగుణ్ణిరా. నా రాణిని తీసుకుని పోయి నాలో జ్వాలను రగిల్చి సంఘర్షణ మిగల్చడమేనా నీ అభిలాష? రేయ్ బేటా, ఈ